హలో ఎవ్రీవన్! అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందామండి. అదేంటంటే ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్స్ అన్నమాట. సో, మనందరికీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలని డ్రీమ్ ఉంటుంది గదా! అవునా? సో, దానికోసం వీడియోలు చూడటం కానీ, లేదంటే కోర్స్ నేర్చుకోవటం కానీ చేస్తుంటాం. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే ఎవరెవరు వస్తారో ఫస్ట్ మనకు తెలిసుండాలి. ఆ తర్వాత ప్రోగ్రామింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా తెలిసుండాలి. రైట్? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎవరెవరు వస్తారంటే డెవలపర్స్ వస్తారు, టెస్టర్స్ వస్తారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వస్తారు, డేటా సైంటిస్ట్ వస్తారు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేట్ వస్తారు. అలా చాలామంది ఉంటారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనేది కామన్ టర్మ్. జాబ్‌కి కామన్ టర్మ్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, దాని కింద డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉంటాయి, సాఫ్ట్‌వేర్ టెస్టర్ ఉంటాయి, లేదంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేట్ ఉంటాయి, ప్రోగ్రామర్ ఉంటాయి. సో, ఇలా మనకు డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఓకేనా? సో, వాళ్ళందరికి కూడా లైఫ్‌లో డెవలపర్స్ గానీ, టెస్టర్స్ గానీ, డేటాబేస్ వాళ్ళకి గానీ లైఫ్‌లో ఏదో ఒక స్టెప్‌లో ప్రోగ్రామింగ్ అనేది ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో, ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, మీకు కూడా ఏదో ఒక సిట్యుయేషన్‌లో ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అందుకోసమే ఈరోజు మీరు ఈ వీడియోని చూస్తున్నారు. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో, అందుకోసం ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కావాలనుకున్న వారందరూ బేసిక్ అనేది నేర్చుకోవాలి. అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటని అట్‌లీస్ట్ తెలిసి ఉండాలి. రేపెప్పుడైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సింది. మనకి అట్‌లీస్ట్ తెలిసి ఉండాలి. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? బేసిక్ ఐడియా ఉండాలి. సో, అందుకోసం కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకొని ఉండాలి. ఓకేనా? సో, ఈరోజు ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? సో, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నాము. ఇదే మన అజెండా అన్నమాట. సో, ప్రోగ్రామింగ్ అంటే ఏంటసలు? ఇప్పటివరకు ప్రోగ్రామింగ్ అంటున్నాము కదా! ప్రోగ్రామింగ్ అంటే ఏంటసలు? తర్వాత ప్రోగ్రామింగ్ అంటే ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్? సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడైగ్రామ్స్ ఎన్నున్నాయి మార్కెట్‌లో. దాని తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవేవి అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్‌లో. సో, వీటన్నిటి గురించి మనం చూడబోతున్నాము ఈరోజు. ఓకేనా? సో, ఫస్ట్ మనకేంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి ఫస్ట్? సో, మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్ నుండి మీరు ఏదో ఒక టాస్క్ పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఏదైనా ఒక టాస్క్ ఇస్తే ఆ కంప్యూటర్ ఆ టాస్క్‌ని ఫినిష్ చేయాలనుకుంటున్నారు. లేదా ఏదో ఒక ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని సాల్వ్ చేయాలనుకుంటున్నారు. అయితే కంప్యూటర్‌కి మీరు ఆ టాస్క్ గాని, ఆ ప్రాబ్లమ్‌ని గాని ఎలా ఇస్తారు కంప్యూటర్‌కి? ఇప్పుడు నేను తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. అవునా? తెలుగులో నేను కంప్యూటర్‌కి సో అండ్ సో వర్క్ చేయమని చెప్తే చేస్తుందా అది? ఆ! ఇప్పుడు నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయమనంగానే చేస్తుందా? చెయ్యదు గదా! నేను ఇక్కడి నుండి హైదరాబాద్ ఎళ్ళాలి, టికెట్ బుక్ చేయమంటే చేస్తుందా? చెయ్యదు గదా! మరి ఎలా చేయాలి మనం టాస్క్? టాస్క్ అనేది ఎలా పర్ఫార్మ్ చేయాలి? సో, కంప్యూటర్ అనేది ఉంది. దాని నుండి నేను ఒక టాస్క్ పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నా. ఎలా చేయాలి? అలాంటి టాస్క్‌ని మనము పర్ఫార్మ్ చేయాలంటే కంప్యూటర్‌కి దానికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. మనకొచ్చిన భాషలో గాదు, దానికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. ఓకేనా? సో, మనకు సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అంటే ఒక్కొక్క టాస్క్‌ని చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సో, సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌ని కంప్యూటర్‌కి ఇవ్వడమే మనము ప్రోగ్రామింగ్ అంటాము. అంటే కంప్యూటర్‌కి అర్థమయ్యే భాషలో నువ్వు ఒక టాస్క్‌ని చేయమని చెప్పటము, ఇచ్చే ఇన్‌స్ట్రక్ట్ చేస్తే దాన్నే మనం ప్రోగ్రామింగ్ అంటాము.
ఓకేనా? సో, మనం ఒక టాస్క్‌ని ఒక పర్ఫెక్ట్ పద్ధతిలో అంటే ఇదే పద్ధతిలో చెయ్యాలనుకున్నప్పుడు అది ఎలా చెయ్యాలి? ఎలా చెయ్యాలని మనం కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ చెప్తే దాన్నే మనం ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే. అర్థమైంది కదా! ప్రోగ్రామింగ్ అంటే. మనకు ప్రోగ్రామింగ్ అంటే ఎందుకు ఇంపార్టెంట్? మనందరికీ లైఫ్‌లో ఏదో ఒక స్టేజ్‌లో మనకు ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. 100% పక్కా మనం ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా? సో, ప్రోగ్రామింగ్ నేర్చుకోకపోతే ఏమవుతుంది? మన జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది. రాకుండా ఉంటుంది. అవునా? జాబ్ రావాలన్నా, వచ్చిన జాబ్‌ని నిలబెట్టుకోవాలన్నా, జాబ్‌లో ఎక్సెల్ అవ్వాలనుకున్నా, ఎక్సెల్ అంటే మంచిగా ఇంప్రూవ్ అవ్వటం అన్నమాట. ఇందులో ఏ దానికైనా మీకు ప్రోగ్రామింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే. రైట్? సో, ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. అది కాకుండా కామన్‌గా ఇంకొక ఫ్యాక్టర్ గూడా ఉంది మనకు. మనం కంప్యూటర్‌కి టాస్క్ ఇచ్చి, ఆ టాస్క్‌ని పెర్ఫార్మెన్స్ చేయమని జెప్తున్నాం. ఆ టాస్క్‌ని పెర్ఫార్మెన్స్ చేయమని చెప్తున్నాం. లేదా కంప్యూటర్‌కి ఒక ప్రాబ్లమ్ ఇచ్చి సాల్వ్ చేయమని చెప్తున్నాం. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయమని చెప్తున్నాం. రైట్? సో, కంప్యూటర్ ఎఫిషియెంట్‌గా చేయాలి. అండ్ కంప్యూటర్ ఏ వేలో పెర్ఫార్మ్ చేయాలి. ఓకేనా? ఇలాంటివన్నీ మనం ఇన్‌స్ట్రక్షన్ చేస్తేనే కంప్యూటర్ చేస్తుంది. లేకుంటే కంప్యూటర్ తెలియదు కదా! ఎలా చేయాలని దానికి తెలియదు కదా! ఓకేనా? సో, మనం ప్రాపర్‌గా ఇన్‌స్ట్రక్ట్ చేస్తేనే కంప్యూటర్ చేస్తుంది. సో, ఆ ఇన్‌స్ట్రక్ట్ చెయ్యాలంటే నువ్వు ఏం నేర్చుకోవాలి కంపల్సరీగా? ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి. రైట్? సో, కంప్యూటర్ యొక్క ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేసుకోవాలనుకుంటే ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీగా వచ్చుండాలి. ఓకేనా? సో, నెక్స్ట్ మనకు ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ ఏమున్నాయి? పారాడిగ్మ్స్ అంటే ఏంటి మనకిక్కడ? పారాడిగ్మ్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ఉంది లేదా ఒక ప్రాబ్లమ్ ఉంది. ఓకే. ఒక ప్రాబ్లమ్ ఉంది. ఒక ప్రాబ్లమ్‌ని నువ్వెలా సాల్వ్ చేస్తావు? ఏ ప్రాబ్లమ్ అయినా తీసుకోండి మీరు. ఒకటే సొల్యూషన్ ఉండదు. డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో, మనం చేసే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్‌ని నువ్వెలా సాల్వ్ చేస్తున్నావు అన్నది చెప్పేదే మనకు పారాడైమ్ అన్నమాట. ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని నువ్వు కంప్యూటర్‌కి ఇచ్చి ఇన్‌స్ట్రక్ట్ ఇచ్చి దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నావు అన్న ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం పారాడిగ్మ్ అంటాము. సో, బేసిక్‌గా మనకు 2 టైప్స్ ఆఫ్ పారాడిగ్మ్ ఉన్నాయి. ఇంపరేటివ్, రెండేమో డిక్లరేటివ్ అన్నమాట. ఇంపరేటివ్ అంటే ఏంటంటే ఎలా చేస్తున్నావు అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం గానీ ఏం చేస్తున్నావని ఇట్లాంటివి మనం ఫోకస్ చెయ్యము. ఏదైనా ఒక టాస్క్ మనం చెయ్యాలి. సో, ఆ టాస్క్ ని ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాం? ఇది పర్ఫార్మ్ చేస్తున్నామా? ఫస్ట్ ఇది పర్ఫార్మ్ చేస్తున్నాం, ఏది పర్ఫార్మ్ చేస్తున్నాం, ఎలా ఏంటని మనకి ఇంపరేటివ్ లో ఉంటుంది. ఓకేనా? సో, అదే మనం డిక్లరేటివ్ తీసుకున్నట్టయితే అందులో ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఈ రెండు కూడా మనకు మెయిన్ పారాడిగ్మ్స్ ఇన్ ప్రోగ్రామింగ్ మనం చూసినట్లయితే అందులో మనం ఏం చేస్తున్నాం, ఇంపరేటివ్ చూస్తే అందులో మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ పారాడైమ్స్. ఇందులో కూడా సబ్ టైప్స్ ఉంటాయి ఇంటర్నల్ గా. సో, ఇప్పుడు మీరు ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే ప్రొసీజర్ అని ఉంటుంది, స్ట్రక్చరల్ అని ఉంటుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఉంటుంది. అదే విధంగా డిక్లరేటివ్ తీసుకుంటే ఫంక్షనల్ అని ఉంటుంది, లాజికల్ అని ఉంటుంది, డేటాబేస్ అని ఉంటుంది. సో, ఇలా మనకు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అన్నిటిని మనం నేర్చుకోవాలని అనుకుంటే అవసరం లేదండి. మీరు ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రాబ్లమ్ ని మీరు మల్టిపుల్ వేస్ లో సాల్వ్ చేస్తున్నారంటే అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఏదో ఒక వే నేర్చుకోండి, దాన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. రైట్? అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనకేంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో, మనకు ఏమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మార్కెట్ లో అంటే ఇక్కడ చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉందండి. ఇక్కడ నేను ఇచ్చింది ఓన్లీ కొన్నే. దీంతో పాటు పోలిస్తే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ట్రస్ట్ మీ, అవన్నీ కూడా ఎవరు నేర్చుకోలేరు. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే దేవుడి తరమే, ఎవరు నేర్చుకోలేరు. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు అవసరమైంది, మనకు రిక్వైర్మెంట్ ఉన్నది
అది మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలనుకుంటే అదే నేర్చుకోవాలి. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇప్పటి వరకేమో ప్రోగ్రామింగ్ అనే టర్మ్ ఒకటి చూసాము. ఇప్పుడేమో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాము. సో అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటేనా లేక ఏదైనా డిఫరెన్స్ ఉందా? సో డిఫరెన్స్ అనేది ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, ఏంటంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? మనం కంప్యూటర్ కి ఇచ్చే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ని ప్రోగ్రామ్ అంటారు. అది మనం ఒక జనరల్ టర్మినాలజీలో చెప్పుకుంటున్నాం. ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్ కి మనం టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని మనం ప్రోగ్రామింగ్ అంటున్నాం. సో ఆ ఇన్స్ట్రక్షన్ ని నువ్వు ఏ లాంగ్వేజ్ లో ఇస్తున్నావు తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మనకు తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీలో ఎలా అయితే లాంగ్వేజ్లు ఉంటాయో, లాంగ్వేజ్ లో రూల్స్ ఉన్నాయో, తెలుగు తీసుకుంటే అచ్చులు, హల్లులు, అదే విధంగా మనకు ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లో కూడా లాంగ్వేజ్ వాడతాము. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లో కూడా మనకు ఒక లాంగ్వేజ్ ఉందన్నమాట. డిఫరెంట్ లాంగ్వేజ్లు ఉన్నాయన్నమాట. లాంగ్వేజ్ లో ఒక స్పెసిఫిక్ సింటాక్స్ ఉంటుంది. అంటే 1+2 అంటే ఒక క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే ఒక లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది, ఇంకో లాంగ్వేజ్ లో ఇంకో విధంగా ఉంటుంది. అదే విధంగా ఒక టెక్స్ట్ ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకో, ఒక లాంగ్వేజ్ లో ఒక విధంగా ఉంటుంది, ఇంకో లాంగ్వేజ్ లో ఇంకో విధంగా ఉంటుంది. వీటన్నిటిని కూడా కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. అంటే మనకు కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. వన్స్ నేర్చుకున్న తర్వాత మనకు కూడా అర్థమవుతుంది. సో మనం పర్ఫామ్ చేయాలనుకున్న టాస్క్ ని డిఫరెంట్ వేస్ లో, అంటే సాల్వ్ చేసే టెక్నిక్ లో వేరే కాదు, సాల్వ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, ప్రతి ఇన్స్ట్రక్షన్ నువ్వు రాస్తున్నావు కదా, ఆ ఇన్స్ట్రక్షన్ నువ్వు డిఫరెంట్ లాంగ్వేజ్ లో కూడా రాయొచ్చు అనమాట. సేమ్ అప్రోచ్ ని నువ్వు డిఫరెంట్ లాంగ్వేజ్ లో కూడా రాయొచ్చు. సో దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. సో ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క దానికి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. ప్రాపర్ గా సింటాక్స్ రాసేటప్పుడు ఇలానే రాయాలి, ఈ ఇన్స్ట్రక్షన్ ని ఇలానే పాస్ చేయాలి, అప్పుడే కంప్యూటర్ కి అర్థం అవుతుంది అన్న ఒక గైడ్ లైన్స్ అనేది అన్ని కలిపి ఒక లాంగ్వేజ్ అనేది చేస్తారు. అలా మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేది ఉన్నాయి. ఓకేనా, వాటినే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. మేజర్ గా తీసుకున్నట్టయితే మనకు సి, జావా, పైథాన్, C++, .NET, జావా స్క్రిప్ట్, రోబీ. సో ఇంకా మనకి ఏమున్నాయి, ఇలా చాలా ఉన్నాయి. లిస్ట్ అంతా చదువుకుంటా పోతే ఈ వీడియో సరిపోదు. సో అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇంపాసిబుల్, అవసరం లేదండి. ఏదైతే మనకు అవసరం అవుతుందో ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ వీటిలో ఏం నేర్చుకోవాలి, ఏది బెస్ట్ అంటే అని నన్ను అడగొచ్చు. కొంతమంది జావా బెస్ట్ అంటున్నారు, కొంతమంది .NET బెస్ట్ అంటున్నారు, కొంతమంది పైథాన్ బెస్ట్ అంటున్నారు. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఏది నేర్చుకోమంటారు అని అడగొచ్చు. నేను సజెషన్ అనేది ఇవ్వను. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం నేర్చుకోవాలని చాలా థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళైతే, సో మీ ప్రాజెక్ట్ లో మీకు రిక్వైర్మెంట్ ఏది ఉందో అది మీరు నేర్చుకోవాలి. అంతేగాని నేను చెప్పింది మీరు నేర్చుకోకూడదు. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ లో జావా చెప్తున్నారు అనుకోండి, జావా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ లో జావా వాడుతున్నారు, నేను వచ్చి .NET నేర్చుకోమని చెప్తాను, వేస్ట్ అవుతుంది కదా. .NET నేర్చుకొని ఏం చేస్తారు? జావా యూజ్ చేస్తున్నప్పుడు మీ ప్రాజెక్ట్ లో అది యూజ్ అవునప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? సో వేస్ట్ కదా. మీ ప్రాజెక్ట్ లో ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పైథాన్ మీ ప్రాజెక్ట్ లో వాడుతున్నారు అనుకోండి, జావా నేర్చుకుంటానంటే అది ఎట్లా పాసిబుల్ కాదు కదా, వేస్ట్ కదా మనకి. అది పైథాన్ వాడే దగ్గర పైథాన్ నేర్చుకోవాలి, జావా వాడే దగ్గర జావానే నేర్చుకోవాలి. మీ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని కూడా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా. అదే విధంగా మీరు ఆటోమేటెడ్ టెస్టర్స్ అయి ఉన్నారనుకోండి, ఆటోమేటెడ్ టెస్టర్స్ లో చాలా మంది అడుగుతుంటారు, సెల్యూనియం జావా అయితే బాగుంటుందా, పైథాన్ అయితే బాగుంటుందా అలా. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ మాత్రమే నేర్చుకోండి. ప్రతి ఒక్క దానికి మార్కెట్ అనేది ఉంది. కాకపోతే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఆ లాంగ్వేజెస్ అనేది నేర్చుకోండి. జావా, పైథాన్, .NET ఇవన్నీ టాప్ 10 లాంగ్వేజెస్. వీటిలో ఏ దానికైనా మీకు మార్కెట్ ఉంది. ప్రతి ఒక్క దానికి జాబ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి శాలరీస్ ఉన్నాయి, బాగున్నాయి. అలాంటప్పుడు ఏం నేర్చుకోవాలని కన్ఫ్యూజన్ వదిలేసి ప్రోగ్రామింగ్ యొక్క కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రోగ్రామింగ్ యొక్క కాన్సెప్ట్ అంటే ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. అప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి వెళ్ళడానికైనా మీకు సింపుల్ గా ఉంటుంది. కోర్ కాన్సెప్ట్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సేమ్ గా ఉంటుంది. ప్రోగ్రామింగ్ యొక్క కోర్ కాన్సెప్ట్ అనేది ఏ ప్రోగ్రామింగ్ లో అయినా
సేమ్ ఉంటుంది. కాకపోతే సింటాక్సెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కాన్సెప్ట్స్ అన్ని సేమ్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అనేది క్లియర్ గా నేర్చుకున్నాం అనుకోండి, మనం ఎక్కడైనా సర్వే అవ్వగలుగుతాము. సో కావాలంటే మీరు 2-3 కూడా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు జావా .NET నేర్చుకున్నారు అనుకోండి, రేపు జావా అనేది పడిపోయింది అనుకో, మీకు .NET వస్తుంది కదా, దాంతో మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో మీకు జాబ్ అనేది పోయే ఛాన్స్ లేదు, మీకు స్టిల్ వాల్యూ అనేది ఉంటుంది. సో మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చినాయి అనుకోండి, మీకు మార్కెట్లో చాలా శాలరీ కూడా ఉంటుంది. సో ఇలా మనకు చాలా చాలా ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నా టీచింగ్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.